నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గణేష్ రెడ్డి చుండూరి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ రాఘవేంద్ర హాస్పిటల్స్లో. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న గురించి చర్చించుకుందాం. అదేంటంటే, అసలు మోకాలు ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ అయితే ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్, నేను చేయించుకుంటే ఈ మోకాలు ఆపరేషన్ ఎన్నేళ్ళ వరకు ఉంటుంది, ఇలాంటివి చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. ఆ విషయాన్ని ఈరోజు మనము చూద్దామండి. ముఖ్యంగా మోకాలు ఆపరేషను సక్సెస్ఫుల్లా కాదా అన్నది మన మొదటి ప్రశ్న అనుకోండి. చాలా ఉన్నాయి మనిషి కనిపెట్టినవి. అంటే మన టీవీ, మొబైల్ ఫోను, ప్లేను, బస్సు, అంటే మెయిన్గా వీల్ కనిపెట్టిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అలా ఎన్నో కనిపెట్టాడు. అలాగే హెల్త్ విషయంలో కూడా ఎన్నో కొత్తవి కనిపెట్టుకుంటూనే వచ్చాడు. సో దీంట్లో ఆర్టిఫిషియల్ జాయింట్స్ అన్నవి మనిషికి బాగా ఉపయోగపడుతున్నాయి. అంటే మొదటి నీ రీప్లేస్మెంట్ 1968లో జరిగింది. సో అప్పటి నుంచి దాంట్లో డిజైన్ మార్పులు అవన్నీ కొంచెం వచ్చి గత 40-50 ఏళ్ళగా చాలా నీ రీప్లేస్మెంట్స్ ప్రపంచం అంతా అవుతున్నాయి. ఇప్పుడు మన దేశంలో ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి అనుకోండి. అప్పటి నుంచి బాగానే ప్రాచుర్యం పొందాయి. అయితే ఇప్పుడు మనము ఒక 1000 నీ రీప్లేస్మెంట్స్ చేసామనుకోండి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 మందికో 5 నుంచి 10 మందికి కొంచెం ప్రాబ్లం వస్తుంది. అంటే ప్రాబ్లం అన్నది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా క్లాట్ ఫార్మేషన్ కింద రావచ్చు, లేదా ఫ్రాక్చర్ అవ్వచ్చు ఆపరేషన్ చేస్తున్నప్పుడు. ఇలా ఒక స్పెక్ట్రమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా అన్ఫార్చునేట్లీ ఏంటంటే, మన క్వాలిటీ ఆఫ్ బోన్ సరిగ్గా లేనప్పుడు, లేదా మనము అదేంటి ఇంప్లాంట్ పెట్టేటప్పుడు కొంచెం కొట్టాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఫోర్స్తో కొట్టినప్పుడు ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా అంటే మనకున్న షుగరు, బీపీ, వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ వలన అక్కడ రక్త ప్రసరణ ఎలా ఉంది, మనకి బ్లడ్ ఎలా క్లాట్ అవుతుంది, దాని నుంచి కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సో క్లాట్ ఫార్మేషన్ అన్నది నీ రీప్లేస్మెంట్ తర్వాత ఎక్కువగా ఉంటుంది. అంత తగ్గించడానికి దానికి ఇంజెక్షన్లు, మందులు అవి కూడా ఇస్తారు. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న కేసెస్ని పక్కన పెడితే చాలా మట్టుకు పేషెంట్స్ చాలామంది చాలా దాని నుంచి ఉపయోగం పొంది నడుస్తూ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టుగా 1000లో 10 మందికి ఇవి వచ్చే అవకాశం ఉంది. అయితే అంటే మేము చాలా ఏళ్ళ నుంచి ఇవి చేస్తున్నాం, పేషెంట్స్ని ఫాలో అప్ చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇలా అవ్వచ్చు అని మనకు ఒక అనుభవం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నా అనుభవం లేకపోతే వేరే డాక్టర్ గారి అనుభవం అలా మనం తీసుకోలేము. ఇప్పుడు దానికి ఏదైనా కనుక మనం నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఒక 100 మందికో 1000 మందికో ఒక 25 ఏళ్ళ క్రితమో 30 ఏళ్ళ క్రితం వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళని మనము చూసుకుంటూ వచ్చాం. ప్రతి ఇయరు లేకపోతే 2 ఏళ్ళకో చూసుకుంటూ వచ్చి ఇప్పుడు ఎంతమంది సరిగ్గా ఉన్నారు అన్నది అలాంటి చెప్తేనే కదా మనకి నిజమన్నది తెలుస్తుంది. అలా ల్యాన్సెట్ అని ఒక జర్నల్లో 2019లో ఒక 25 years to 30 years క్రితం జరిగిన ఇలాంటి ఆపరేషన్స్ని ఫాలో అప్ చేశారు. సో ఫాలో అప్ చేసి వాళ్ళు తేల్చినది ఏంటంటే, 25 ఏళ్ళ తర్వాత 82% ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ గుడ్ అని వాళ్ళు నిర్ణయం ఇచ్చారు. అంటే 25 years తర్వాత కూడా 100లో 82 మంది బాగానే నడుస్తున్నట్టు. అంటే చాలా హైలీ సక్సెస్ఫుల్ అన్నట్టు కదా. ఇప్పుడు ఏదైనా కనుక మనము ఇంట్లో ఏదైనా వస్తువు కొన్నాం, అది టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే సోఫా కావచ్చు, కార్ కావచ్చు. ఇప్పుడు కొన్నప్పుడు మనము తీసుకుంటాము. అది అంటే 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత మీ ఇంట్లో ఎన్ని ఫ్రిడ్జ్లు, ఎన్ని టీవీలు, ఎన్ని వాషింగ్ మిషన్లు నడిచాయండి? అలాంటి ప్రశ్నలు మనం వాటికి వేసుకోవట్లేదు. కానీ మనకి కాలు మార్పిడికి వచ్చేటప్పటికి ఇలాంటి రకరకాల ప్రశ్నలన్నీ అంటే వేసుకోవడం మంచిదే. కాకపోతే ఏ వస్తువుకి దానికి తగ్గట్టుగా దానికి ఒక లైఫ్ ఉంటుంది. కానీ చేసిన 100లో 82 ఇంకా ఉన్నాయి అంటే ఇట్స్ ఎ వెరీ హైలీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ అన్నట్టే. ఇప్పుడు మనము రోడ్డు దాటితే మనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎంతోమందికి మన కాలనీలో యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, మన చుట్టాలో యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. అంతేగాని ఇప్పుడు వాళ్ళు 1000 సార్లు దాటితే దాంట్లో 1-2 సార్లు యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా అవుతుంది. కానీ ప్రతిసారి అవ్వదు కదా. సో అలా అని మనం రోడ్డు దాటడమే మానేయకూడదు కదా. సో మనము అంటే తీసుకునే నిర్ణయము ఎలా ఆలోచించి తీసుకుంటున్నాం అన్నది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో ఫస్ట్ ప్రశ్నకి
మోకాలు ఆపరేషను ఎంత సక్సెస్ఫుల్ అన్న విషయం నేను మీకు చెప్పాను.